జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసము లక్ష్మీ వారము అనగా గురువారము లక్ష్మీదేవిని పూజించిన తర్వాత వినే వ్రత కథను విందాం. ముందుగా పసుపు గణపతి పూజ, మహాలక్ష్మి పూజ చేసిన తర్వాత ఈ కథ వినాలి. మహాలక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ చేయాలి. వ్రత కథ. పూర్వకాలంన సుశీలను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకునను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తన విశ్రాంతిని తీసుకునిచుండుని. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు మొక్క తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పి ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండును. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటి వెళ్తూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళాను. అంతనా పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడిలిపోయాను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయముగా చూసుకునిచుండిరి. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యము అనుభవించుచున్నారని తెలియవచ్చినది. వారికి సహాయము చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించను. అంత తన సవితి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలు కట్టి ఆ జోలయందు బంగారు నాణెములు పోసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసిన మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొనిన బంగారు నాణెములు గల జోలకర కనిపించలేదు. ఎవరో దొంగతనము చేసిన వారిని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత కొంతకాలంకు ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణెముల జోలెను పోగొట్టుకున్న విషయము చెప్పి దుఃఖించును. అంతా ఆ సుశీల దిగులు చెందుకుమని ఊరడించి మరలా సహాయము చేయదలిచి ఒక చెప్పులు జోడు నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను. కాగా తిరుగు ప్రయాణంన ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట ఖర్చుకొని పారిపోయాను. మరలా దుఃఖించుచు అతని ఇంటికి చేరాను. కొంతకాలం తరువాత సుశీలకు ఈ విషయము కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవితి తల్లికి ఇవ్వమని చెప్పాను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్ద తినుచుండా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనము చేసి పారిపోయాను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరాను. ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళాను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు తెలుసుకుని విచారించను. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనని తీవ్రంగా ఆలోచించి తన నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లి చేయి శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చినది. నియమనిష్టలతో సాయంకాలంన శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగాన ఆ రోజు ఏమీయనూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దనము తినను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పాను. రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకునేను. అది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేసేదని సుశీల చెప్పెను. మూడో లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయచు తను కూడా తలదూవుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించిన. మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లులు ఆడుకొనుచు
వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలకు ఆ గృహద్వారం వద్ద వేసిరి. ఆకలికి తట్టుకొనలేక ఆ సవితి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయము తెలిసి సుశీల బాధపడెను. ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపోయిన మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలెనని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడింది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవితి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజానంతరము ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవితి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏనమని అడుగగా శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ సవితి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషం వలన నేను ఆమె నివేదన స్వీకరింపలేను అని చెప్పినది. దానికి ఆ సుశీల తన సవితి తల్లి చేసిన పనిని మన్నింపవని ప్రార్థింపక అటులనే అని అమ్మవారి పలికి నివేదనను స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరమిచ్చెను. ఆ ప్రభావంన తన సవితి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాను. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారాలు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము, పులకము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదన చేయుచు వారి ఇరువురు కుటుంబ సుఖ సంపదలతో ఆనందముగా గడిపిరి. విన్నారు కదండి మార్గశిర మాసం లక్ష్మీవారపు వ్రత కథ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మరింత మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.